ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గుమ్మం మీద తుమ్మారండి, ఏం చేయాలంటారు? ఇది ప్రశ్న. సహసిద్ధంగా గుమ్మం అనేటువంటిది లక్ష్మీదేవి. దాని మీద నుంచొని మాట్లాడకూడదు. దాన్ని మీద నుంచొని తుమ్మినా కూడా అరిష్టాలు వస్తాయని శాస్త్రం. ఎందుచేత ఇంత పవరు అక్కడ అంటే, ఆ గుమ్మాన్ని కట్టేటప్పుడు ఇంటి యజమాని ఎత్తును ఆధారంగా చేసుకొని 7.5, 7.10 అట్లా ఎత్తులోనే గుమ్మాలు పెడతారు. అడుగు అంత ఎత్తులో పెట్టినప్పుడు దానికి ఒక వైబ్రేషన్ శక్తి వస్తుంది. ఆ వైబ్రేషన్ శక్తి మొత్తం కూడాను ఇంటి గుమ్మానికి ఉంటుంది. అంటే కింద ఉన్న గుమ్మానికి ఉంటుంది. గుమ్మం లేని ఇల్లు అనర్థదాయకం అంటారు. సింహద్వారానికి గుమ్మం పెట్టకుండా ఇల్లు కడితే ఆ ఇంట్లో ఎవరు కూడాను సరిగా కాపురం చేయరు అని అర్థం. బెడ్రూమ్ కూడా గుమ్మం ఉండాలండి. బెడ్రూమ్ కనుక గుమ్మం లేకపోతే లక్ష్మీదేవి అసలు ఇంట్లోకి ప్రవేశించదు, వెనక్కి వెళ్ళిపోతుంది. వీళ్ళ ఇంట్లో బెడ్రూమ్కి గుమ్మం లేదురా, లాభం లేదని చెప్పేసి. అందుకని వాస్తుశాస్త్రంలో గుమ్మం ఉన్న బెడ్రూము అదృష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ బెడ్రూమ్ గుమ్మానికి కూడాను తోరణం కట్టేటప్పుడు పంచముఖి రుద్రాక్షం ఒకటి, చిన్న గంట, ఇట్లా ఒక రుద్రాక్షం ఒక గంట పెట్టి తోరణం కట్టాలండి బెడ్రూమ్లో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం విరాజిల్లుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంట్లో బీరువా కూడాను బెడ్రూమ్లో ఎక్కడ పెట్టాలి? ఉత్తర గోడ కానిచ్చి, గోడ కానకుండా కొద్దిగా ముందుకు జరిపి దక్షిణం చూస్తూ పెట్టాలి. అప్పుడు లక్ష్మీదేవి గబగబా వచ్చేస్తుంది ఇంట్లోకి. వచ్చేసి వెరీ నైస్ అంటుంది, లోపల బీరువాలోకి వెళ్ళి కూర్చుంటుంది. అదే గుమ్మం లేదనుకోండి, అక్కడ దాకా వచ్చి చిచ్చి వీళ్ళ ఇంట్లోకి రాకూడదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే తప్పనిసరిగా వాస్తుశాస్త్రంలో మీరు నివసించే ఇంటిలో బెడ్రూమ్కి తప్పనిసరిగా గుమ్మానికి కింద గడప ఉండి తీరాలి. గడప మీద తుమ్మారు, మరి మార్గం ఏంటి? తుమ్మినప్పుడు అంటే నీళ్లు చల్లాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావిస్తంగతోపివా అంటాం మనం పూజ చేసేటప్పుడు కూడా కదా. నీటికి ఉన్న శక్తి అమోఘవంతమైంది కాబట్టి నీరు చల్లి వృషికేశాయ నమః అని చెప్పేసి దిగరా నాయన అంటాం. వాడు గడప నుంచి దిగుతాడు, ఆయుష్ పెరుగుతుంది. లేకపోతే వాడికి ఏదో దెబ్బలు తగలటము, చిన్ని ప్రమాదాలు సంభవించడము జరుగుతాయి. అందుకే గడప మీద నుంచొని తుమ్మకూడదు, గడప మీద తలబెట్టి పడుకోకూడదు. చాలామంది చల్లగా ఉంటుందని చెప్పేసి నేల, అబ్బా ఎండాకాలం వదిలిపోతుందని నేల మీద ఎటువంటి ఆచ్ఛాదనం లేకుండా ఆమెనే పడుకొని గడపని దిండుగా వాడుతుంటారు. అది చాలా అనర్థదాయకం అన్నమాట. గడప లక్ష్మీదేవి నెత్తికెక్కితే దరిద్రం పడుతుంది. అందుకే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా నెత్తి పైన ఉంచుకొని నడవకూడదండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. లక్ష్మీదేవిని ఎట్లా పట్టుకోవాలి? హృదయస్థలి ఆ తల్లి, అలా పట్టుకుని అమ్మా నీ దయ అంటూ నడవాలి. అంతేగాని బరువుగా ఉంది విగ్రహం అని చెప్పేసి నెత్తిని పెట్టుకుని అంటే వాడు అవుటు. ఇక లక్ష్మి వాడి జన్మలో రాదు దగ్గరికి. నెత్తికెక్కిందిరా అంటారు, అది పెద్దమ్మ వచ్చి కూర్చుంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు అందిస్తున్న గొప్ప విషయం. కావాలంటే శాస్త్రాలు తిరగేసుకోండి, ఇది చాలా గొప్పది. అంతేకాదు, ఈ గడపకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి గడప మీద తుమ్మటం మంచిది కాదు. గడపని ఆసరాగా చేసుకుని నిద్రించడం దరిద్రానికి హేతువు. గడప లేని బెడ్రూము అరిష్టదాయకం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదూ. మరి సర్వే జనా సుఖినో భవంతు.